లక్ష్మి మేసేసేయి తలనోసారి ఊపేసేయి తోకేమో ఆడించేసేయి సంబరం చేసేసేయి. అరే అబ్బాయి వాళ్ళు వచ్చేసినట్టున్నారు. లక్ష్మి అబ్బాయి వాళ్ళు వచ్చేసారా? అబ్బాయి భలే ఉన్నాడు. జంట బాగా కుదిరింది. నేను వెళ్ళి మోహన్ బాబుకి చెప్పేస్తాను. బాగుంది, రా బాబు. దయచేయండి శంభలింగం గారు. నమస్కారం. రండి రండి రండి. నమస్కారం. మీకు ఇదే మా స్వాగతం. నమస్కారం అమ్మా. నమస్కారం బాబు. రండి రండి రండి, కూర్చోండి. అలా చూస్తూనే ఉంటావా సతీ? వెళ్ళి అతిథులకి పలహారాలు ఏర్పాటు చెయ్యి. జాగ్రత్త సత్యబాబాయ్. ఇతను జననికి సత్యబాబాయ్. అంతా బానే ఉంటుంది, కానీ పడుతూ లేస్తూ దొర్లుతూ ఉంటాడు అంతే. మీకు చెప్పలేదు కదా, ఆ అమ్మగారు మోహన్ బాబు గారు ఆ అమ్మాయి గారి కోసం పెద్దింటి సంబంధం చూశారు. చాలా సుఖపడుతుంది మీ జెన్నీ, తెలుసా? మోహన్ బాబు గారు, నేను మా రాజేష్ని పట్నంలోనే చదివించాను. అయినా వీడిని పల్లెటూరిని మర్చిపోనివ్వలేదు. వ్యవసాయంతో పాటు కష్టపడి ఒక గోశాలను కూడా కట్టుకున్నాడు. అలాగా? 5 ఆవులున్నాయి. దాంతోపాటు 10 క్రాస్ బ్రీడ్ పశువులు కొనడానికి బ్యాంక్ నుంచి రుణం మంజూరైంది. ఇది చాలా మంచి విషయం కదా. సంకరజాతి పశువుల వల్ల గోశాలకే వెలుగొస్తుంది. అంతేకాదు ఆదాయం కూడా పెరుగుతుంది. శంభులింగం గారు, మీ ఇద్దరి సంస్కారం మీ అబ్బాయిలో ఉంది. పెట్టు. తీసుకోండి అమ్మా, తీసుకోండి. ధనత్రయోదశికి ఒక రోజు ముందు గోపూజ రోజున మా రాజేష్ పుట్టాడు మోహన్ బాబు గారు. అప్పట్నుంచే గోమాత అనుగ్రహం వల్ల మా ఇంట్లో ఎప్పుడు నెయ్యి పాలు నదిలా పారుతున్నాయి. చాలా సంతోషం. పూర్తిగా 15 ఆవులున్న గోశాలుంది. ఆ అబ్బాయి కూడా గోవులాగే సాధువులో ఉన్నాడు. నీ పంట పండింది జనని. లక్ష్మి, సత్యబాబాయికి చెప్పు, నాకు గోవు లాంటి సాధువైన అబ్బాయి వద్దు. నాకైతే పెళ్లి చేసుకోవడానికి స్మార్ట్ గాయ్ కావాలి. స్మార్ట్ గాయ్? అరే, ఇంగ్లీష్ లో గై అంటే అబ్బాయి అని. సరే లేదా? గోవును వదిలేసాయి. ఆ చాయ్ మీద జాస్ ఉంచు. చాయ్ అబ్బాయి తాగాలి. చక్కటి కలపాలా. ఇలా చూడండి, ఈ సంవత్సరం మా అమ్మాయి BA ఫైనల్ ఎగ్జామ్స్ రాసింది. ఇంటి పనులు చేయడంలో మహాదిట్ట. మా అమ్మాయి అని చెప్పడం కాదు, కానీ ముమ్మాటికి తను అన్నపూర్ణ అనుకోండి. చదువుకున్న కోడలైతే మంచిదే అనుకోండి. మా రాజేష్ వ్యవసాయం చూసుకుంటే అతని భార్య గోశాల చూసుకుంటుంది. ఇంకా నేను నా భార్యతో కలిసి చార్ధామ్ యాత్రకి వెళ్ళాలనుకుంటున్నాను. చాలా సంతోషం అండి. రాయుడు గారు, ఈ మహాలక్ష్మి ఉంది చూశారు? దీనికి కావలసిన పనులన్నీ కూడా మా అమ్మాయి జననే చూసుకుంటుంది. అరుగో, జననే వచ్చేసింది. రామ్మా, తీసుకోండి, టీ తీసుకోండి. ఆయన కూడా టీ ఉమా, తీసుకోండి. ఇది ఇంట్లో పాలతో చేసిన టీ రాయుడు గారు, తీసుకోండి. మాకీ సంబంధం వద్దు. ఏమైంది రాయుడు గారు? ఇందులో పాలు చెడిపోయాయి. కానీ పాలు... చాలా ఆపండి. ఇంట్లో ఒక్క ఆవును చూసుకోలేని పిల్ల మా గోశాలను చూసుకోగలదు? పదండి. రాయుడు గారు, చెప్పేది మీకే. రాయుడు గారు, పదండి. రాయుడు గారు, నా మాట వినండి. మీ ఆవుకి మ్యాస్టిటిస్ సోకిందని నా నమ్మకం. దీనికి పరీక్షించండి. మస్టిటిస్? పొదుగు రోగం ఇంట్లోకి, శంభులింగం గారు బయటికి. ఇప్పుడు ఈ పొదుగు రోగం ఏంటో మా కవి డాక్టర్ విక్రమ్ పాండే గారు చెప్పాలా.
దండాలు డాక్టర్ బాబు. నమస్తే. ఏమిటి సంగతులు? మంచిగా అయితే లేదు. అరే సత్యబాబాయ్, నా బ్యాగ్ తీసుకురా. అమ్మో, శ్రీ విక్రమ్ పాండే గారు బ్యాగు తీసుకురాకపోవడమా? మీ పేరు వినగానే 50 ఊళ్ళలో ఆవులు గేదెలు పాలిచ్చేస్తాయి. అరే, అవి నన్ను ప్రేమిస్తాయి. ఎందుకంటే నేను అక్కర చూపిస్తాను కనుక. చూడు సత్యబాబాయ్, నీకు ఈ ప్రేమ స్నేహాల గురించి అర్థం కాదులే. వెళ్ళు, నా బ్యాగ్ తీసుకురా. ఇప్పుడే తెస్తాను. నమస్కారం అండి. మోహన్ బాబు గారు, ఏమిటి సంగతి? చెప్పు తల్లి. డాక్టర్ గారు, ఈ మధ్య మా లక్ష్మి పాలు 3 గంటలు కూడా ఉండటం లేదు. పొద్దుటి పాలు మధ్యాహ్నానికి చెడిపోతున్నాయి. కాస్త చూడండి. డాక్టర్ గారు, శంభులింగం గారు మా లక్ష్మికి పొదుగు రోగం అని చెప్పారు. కానీ ఈ పొదుగు రోగం అంటే ఏంటండి? మీ లక్ష్మి గత కొన్ని రోజులుగా పాలు తక్కువ ఇస్తోందా? జనని. అవును. దీని పాలు త్వరగా పాడైపోతున్నాయేమో కూడా కదా? అవును. ఇది మస్టైటిస్ అంటే పొదుగు వ్యాధి లక్షణం. పాలలో బ్యాక్టీరియా ఎక్కువైపోవడం వల్ల పాలు త్వరగా చెడిపోతాయి. శంభులింగం గారికి పరీక్ష అవసరం అనే విషయం వెంటనే తెలిసిపోయినట్టుంది. ఆ మాత్రానికే అంత కోపగించుకోవాల్సిన అవసరమే ఉంది? ఎందుకంటే మస్టైటిస్ ప్రాణాంతకమైనది. పర్వాలేదులే, ఇప్పుడు మేము డాక్టర్ విక్రమ్ లక్ష్మిని పరీక్ష చేస్తాం. పదండి. పదండి. పదండి చూద్దాం. చూడండి, ఇది సిఎంటి కిట్. దీనివల్ల ఇప్పుడే సమస్య ఏమిటో తేలిపోతుంది. అసలు మీ లక్ష్మికి మస్టైటిస్ ఉందా లేదా అని కూడా. ఇదిగో చూడండి మోహన్ బాబు గారు, దీంతో స్పష్టంగా మీ లక్ష్మికి మస్టైటిస్ అంటే పొదుగు రోగం సోకిందని తేలిపోయింది. ఓరి దేవుడా, ఇప్పుడు ఈ కొత్త రోగం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు దీని గురించి మాకెలా తెలుస్తుందండి? చాలా సులభం అండి. ఇదిగో చూడండి, ఇది మస్టైటిస్ డిటెక్షన్ స్ట్రిప్ అంటే పరీక్ష చేసే పట్టి. దీని ద్వారా మీరు మీ పశువుకి మస్టైటిస్ ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. ఇది చాలా సులభం. ఈ పట్టి మీద 2 చుక్కలు పాలు వేయండి. ఇది గనక రంగు మారితే మీ పశువుకి మస్టైటిస్ అంటే పొదుగు రోగం సోకిందని అర్థం. అర్థం చేసుకో. డాక్టర్ గారు, మా లక్ష్మికి దీనివల్ల ప్రాణభయం ఏమీ లేదు కదా? థ్యాంక్స్ చెప్పాలంటే శంభులింగం గారికి చెప్పండి. సమయం మించకుండానే అన్నీ తెలిసిపోయాయి. మనం ఇప్పుడు మీ లక్ష్మికి వైద్యం చేసి పూర్తిగా బాగు చేద్దాం. సరే, పొదుపు రోగంలో ఏమవుతుంది? సత్యరాజ్ గారు, మస్టైటిస్ 3 దశలుగా ఉంటుంది. మొదటిది సబ్ క్లినికల్ మస్టైటిస్. ఒకవేళ వ్యాధి బాగా పెరిగిపోతే క్లినికల్ మస్టైటిస్. తర్వాత క్రానిక్ మస్టైటిస్. ఇందులో పొదుగు గట్టిపడిపోతుంది, ఇంకా వాపు కూడా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ పొదుగులో ఏమీ తేడా కనబడడం లేదు, ఎందుకంటే వ్యాధి ఇంకా మొదలలేదు. అంటే ఇప్పుడు మీ లక్ష్మికి సబ్ క్లినికల్ మస్టైటిస్ ఉంది. అంటే దీని లక్షణాలు 2: పాలు తరిగిపోవడం, ఇంకా పాలు త్వరగా చెడిపోవడం కదూ? సత్యరాజ్ గారు, ఇది చాలా చిన్న విషయం అని అందరూ అనుకుంటారు. కానీ ఈ సబ్ క్లినికల్ మస్టైటిస్ వల్ల రైతులకు చాలా నష్టం సంభవిస్తుంది. అంటే తక్కువ పాలు రావడం, ఆ పాలు త్వరగా చెడిపోవడం, తర్వాతికి ఆదాయానికి బ్రేక్. సరిగ్గా పట్టేశారు మోహన్ బాబు గారు. ఒకవేళ సమయానికి వైద్యం చేయకపోతే సబ్ క్లినికల్ మస్టైటిస్ క్లినికల్ మస్టైటిస్ క్రానిక్ మస్టైటిస్ గా మారవచ్చు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, ఇది ఒక అంటువ్యాధి అని. గోశాలలో ఒక పశువు నుంచి మరో పశువుకి, దాని నుంచి పూర్తి మందకి సంక్రమిస్తుంది. అమ్మ బాబోయ్. ఇప్పుడు చూడండి, శంభులింగం గారు ఊరికే అంత పెద్ద గోశాల నడపగలరా? అందులోనూ వారి కొట్టంలో సంకర జాతి పశువులు కూడా ఉన్నాయి. కాబట్టి వారు ఇంకా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే సంకర పశువులకి మస్టైటిస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటు చూడండి, శంభులింగం గారు కూడా వస్తున్నారు. నమస్కారం. రండి. నమస్కారం. మోహన్ బాబు గారు, నేను పొద్దున్న అలా కోపగించుకుని వెళ్ళకపోతే మీరు మ్యాస్టైటిస్ యొక్క ప్రమాదాన్ని గ్రహించలేకపోయేవారు కదా. అన్నమాట చెప్పారు రాయుడు గారు. కానీ మస్టైటిస్ నయం చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుందా? లేదు, అస్సలు కాదు. మిగిలిన జబ్బుల్లాగానే ఇది కూడా వ్యాధి ముదరకుండా చూసుకోవాలి. ఈ మస్టైటిస్కి వైద్యమే అది పెరగకుండా ఆపడం. సోదరా, 8 విషయాలు గుర్తుంచుకో, ఇక మస్టైటిస్ నుంచి రక్షించుకో. విక్రమ్ గారు సరిగ్గా చెప్పారండి. జననే, నువ్వు మా రాజేష్కి నచ్చావు.
ఇకపోతే 7 అడుగులు వేసే ముందు పనిలో పని వ్యాధి నుంచి కాపాడడానికి 8 సూత్రాలు తెలుసుకోవాలని నా కోరిక. ఇంకా ఈ 8 సూత్రాలు అందరూ గుర్తుంచుకోవాలి. సత్యబాబాయ్, ఆ, సిద్ధంగా ఉన్నావా? ఈ సాయంత్రం తేనీరుతో పాటు నా కవితా పఠనం. ఏంటన్నమాట? మరి మొదలు పెడదామా? అలాగే. శములింగ్ గారు, మీసాలకు నెయ్యి అంటాలంటే పశుశాలలో ఉండాలి. ఇది మస్టైటిస్ రాకుండా ఉండాలంటే పాటించాలి ఈ 8. ఆ, మొదటిది, పరిశుభ్రత మిలమిల. మీ పశుశాలలో గిలి శుభ్రం, అక్కరలేనివి అవతల పారేద్దాం. ఆ రెండో అడుగేంటో తెలుసా? పాలను పితకడానికి ముందు, పాలను పితికేసిన తరువాత పొదుగును నీటితో శుభ్రం చెయ్యాలి. మూడో శుద్ధి, పాలను పితికేటందుకు తీసుకో 7 నిమిషాలు. పాలని పొదుగుకి చేర్చే హార్మోన్ జీవితకాలం 7 నిమిషాలే. ఈ సమయం లోపల పితకకపోతే పొదుగులో పాలు మిగిలిపోతే మస్టైటిస్ వ్యాధి పెరగవచ్చు. అందుకే ఆలస్యం చేయొద్దు. ఆలస్యంగానే చేశారంటే ఆపదలే ఆపదలు. నాలుగో నీతి, పాలు పితికిన 30 గంట వరకు బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఇవ్వకు. పశువుకు మేత తినిపించు, డోలు వాయించు, కానీ దానిని పడుకోనివ్వకు. అమాయకతతో పడుకుందంటే బ్యాక్టీరియాకి అవకాశమే. అది మీ ఆదాయానికి ఆటంకమే. అర్థమైందా? ఐదో అడ్వైజు, శుభ్రంగా కడిగే పాలను పితికిన వెంటనే పితికిన పొదుగు 30 గంటకు తెరిచి ఉండడం బ్యాక్టీరియాకు పిలుపు. కనుక పిచికారీతో పొదుగును కడిగేయి, మస్టైటిస్ రాకను ఆపేయ్. ఆరవ అడుగు, మస్టైటిస్ నుంచి కాపాడేందుకు ముందు నుంచే జాగ్రత్త పడు. పశుశాలకి పశువును తెచ్చేటప్పుడు ముందరగానే మస్టైటిస్ పరీక్ష చేయించు. అంతేకాదు తడవకి పరీక్ష చేయించడం మరవద్దు. ఇక 7వ అడుగు, మస్టైటిస్ వచ్చిన పశువుని మిగిలిన వాటితో కలవనివ్వకు. అన్నిటి పాలు పితికిన మీదట ఆ పశువు పాలను పితకాలి. సమయానికి వైద్యం చేయించి పశువు ప్రాణాలు కాపాడు. 8వ హెచ్చరిక, పౌష్టికమైన సమతుల ఆహారం తినిపించు. పొదుపు పుష్టిగా ఉండాలంటే ఇది తప్పనిసరి. అతి ముఖ్యం, పుష్టిగా ఆహారం ఇస్తే రోగనిరోధక శక్తి అపారం. ఇప్పుడు అర్థమైందా మీకు? మస్టైటిస్ నుంచి పశువును కాపాడాలంటే ఈ 8 సూత్రాలను గుర్తుంచుకో.